అన్న ఇవి ఎంతన్నా? 100 రూపాయలు. అవి 50 రూపాయలు. అవి ఎంత కిలో? చాలా చీప్ అండి, 50 రూపాయలే. వద్దు బాబాయ్ ఎంత బాబాయ్ ఇవి? 100 రూపాయలు అయ్యా కేజీ. 100 రూపాయలా? అవి కేజీ ఎంతన్నా? 1000 గ్రాములమ్మా. బాబాయ్ సరిగ్గా తూకమే బాబాయ్. తూకం కరెక్ట్ గానే ఉంటుందయ్యా. ఏంది బాబాయ్ నువ్వు? ఇవి 120 అమ్మా కేజీ. 120యా? 5 కేజీలు తీసుకుంటాను, కొంచెం తగ్గించి తీసుకో. పువ్వులు లేవమ్మా మార్కెట్లో, తగ్గించలేము. అదేంటన్నా నాకు 100 రూపాయలకే ఇస్తాను అంటే నీకు నేను అంత చీప్గా కనిపిస్తున్నానా? నా మీద జాలి చూపిస్తున్నావా? నీ జాలిదయా నాకేం అక్కర్లేదు. 120కి ఇస్తే ఇవ్వు, లేత లేదు. నీకు ఆల్రెడీ 100 రూపాయలకి ఇస్తానన్నానుగా బాబు. నీ డబ్బులు నాకెందుకు బాబు? తీసుకోండి బాబు. ఈ పూలు నాకేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. అమ్మా 90 లెక్కని తీసుకోండి అమ్మా, తాజా గులాబీలు. అంటే ఏంటి? వాడికేం 100కి ఇస్తానంటున్నావు, నాకేం 90కి ఇస్తానంటున్నావు. అంటే మీ సానువు చూపిస్తున్నావా? చంప పగులుతుంది. మొత్తం వాడికే బాబాయ్ కేజీ 90 అన్నావు, ఇచ్చే. నేను నీకు ఇవ్వనుగాక ఇవ్వను పో. అదేంటి బాబాయ్ ఇందాక రేటుకి ఇచ్చేసే బాబాయ్ 100కి. అసలు ఇవ్వను నీకు పో. సరే బాబాయ్ నువ్వు చెప్పిన రేట్ 120కి ఇచ్చేసే బాబాయ్. నేను ఇవ్వనన్నాను కదా పో. నేను మానేశాను, పువ్వులు అమ్మడం మానేశాను. నీ వల్ల 5 కేజీలు బేరం బొక్క. పాపా అన్నేం మాట్లాడుతున్నా? ఇదిగో చూడు, మన ఊరి నీళ్ళు మంచిగావు. అవి తాగి నేను ఇలా అయిపోయాను. నువ్వు నాలా కాకూడదు. చాలా అందంగా పుట్టాలి. మన ఇద్దరం కలిసి ఏం చక్క ఆడుకోవాలి. నీకోసం మినరల్ వాటర్ తీసుకొచ్చాను, మొత్తం నువ్వే తాగేసే, సరేనా? తాగు. ఏంట్రా నా కొడక, ఓన్లే పాపని పనిలో పెట్టుకుంటే పనిలోకి వచ్చిన మొదటి రోజు వాటర్ బాటిల్ దొంగిలిస్తావా? ఇలాగే కాళ్ళు పట్టుకుని ఏడిస్తే జాలిపడి పనిలో పెట్టుకున్నాను. వీడికి దొంగతనం నేర్పించి పంపించావా? దొంగ మొహం దానా, ఎందుకే నీ బతుకు? చెయ్యి. పిల్లల్ని ఇలాగైనా పెంచేది? అయినా మీ బతుకులకి మినరల్ వాటర్ కావాలా? ఇంకోసారి నా షాప్ పోయి పోతే చంపేస్తాను. సమస్య ఏందమ్మా? సమస్య జ్వరం వస్తుంది, దగ్గు, జలుబు, కేళ్ళ నొప్పులు, ఒంట్లో ఓపిక లేదయ్యా. బాగా నడుములు వస్తున్నాయి సారు. ఓ చోట నుంచోలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఇదిగో అమ్మా మెడిసిన్స్ ఇస్తాను, తీసుకుని వెళ్ళమ్మా. సరే సార్. ఓకే అమ్మా. దండాలు సార్. ఈ మెడిసిన్ వాడండమ్మా. ఓకే, పొద్దున సాయంత్రం తగ్గి. థ్యాంక్ యూ డాక్టర్. మంచిదమ్మా. ఇలా పడుకో. నీ పేరేంటి? వెన్నెల. వెన్నెల, వెరీ స్వీట్ నేమ్. వెన్నెల, నీకు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టమా? సరే అయితే నువ్వు ఇప్పుడు లైట్ వంక చూడు, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను. చూడమ్మా ఏం కాదు చూడు. వెన్నెలకి ఐస్ క్రీమ్స్ అంటే నచ్చవు అనుకుంటా. చాక్లెట్స్? సరే అయితే దీని వైపు ఒకసారి చూడమ్మా. అవును, నీకు ఎవరంటే ఇష్టం చెప్పు? అమ్మా, నాన్న, లిటిల్ కృష్ణ. అవునా? మమ్మీ డాడీ అయితే ఇక్కడే ఉన్నారు. లిటిల్ కృష్ణ చూస్తావా? చూస్తాను. అయితే అక్క చూపించే లైట్ లో లిటిల్ కృష్ణ కనిపిస్తాడు, చూడు. ఓకే, గుడ్ గర్ల్. ఏం లేదండి, లైట్గా ఇన్ఫెక్షన్ అయింది, టాబ్లెట్స్ రాసిస్తాను, కంటిన్యూగా 3 days వాడండి.
తగ్గిపోతుంది. వెళ్ళు లోపలికి వెళ్ళు. ఏం లేదు వెళ్ళు. నీ అమ్మ కుక్క. ఒరే ఒరే సీను గిరే తొందరగా రండిరా, నాకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది రో. అరే ముందా ఏడు పాపి, ఏం జరిగింది ఆడవరా? ఆ పంది కుక్క కరిచింది మావా, చూడదు. అరే బా నిన్ను కరిచింది పందా లేకపోతే కుక్కనా? నీ అబ్బా TV9 రిపోర్టర్లో ఇంటర్వ్యూ చేస్తాడంటారా వీడు మరీ దారుణంగా. కరిచింది ఆ కుక్కే, బలిసిన కుక్క, అదిగో అదే. హలో, తేలుకుట్టిన దొంగలు అలా పారిపోతున్నావేందే? హలో, మంచిగా మాట్లాడు. దొంగ గింగ అంటే మర్యాదగా ఉండదు. నీకేందే మర్యాద? చూస్తే పెద్ద టెర్రరిస్ట్ లో ఉన్నావు. ఇదంతా అనవసరం. నీ కుక్క మా వాడిని కరిచింది. ముందు నష్టపరిహారం చెల్లించి ఎక్కడి నుంచి కదులు. మేమెవరో తెలుసా? మెర్సీ బార్ అసోసియేషన్ మెంబర్స్. నిషా బార్ తెలుసు, ఉషా బార్ తెలుసు, ఆఖరికి త్రిషా బార్ కూడా తెలుసు. నువ్వు ఆగరా. ఈ మెర్సీ బార్ ఏందబ్బా కొత్తగా? అక్క జర అడ్రస్ చెప్తా, సాయంత్రం పోతాం. అది సాయంత్రం అయితే మందు కొట్టే బార్ కాదు, సొసైటీకి సాయం చేసే బార్. హలో, మీకు బార్ ఉంటే మాకు బార్ ఉంది. మేము బార్ మెంబర్సే అమ్మా. ఇప్పుడు అదంతా అనవసరం. నీ కుక్క మా వాడిని గరిచింది. ముందు 10,000 ఫైన్ కట్టి ఇక్కడ నుంచి కదులు. లేదంటే దాన్ని వదిలే, అది మేము తేల్చుకుంటాం. ఏం తేల్చుకుంటారు? పగకి పగ, రక్తానికి రక్తం, గాయానికి గాయం, ఇదే న్యాయం అంతే. అంటే కొడతారా? ఏ డౌటా? హలో, కుక్కను కొడితే కేసు అవుతుంది. మీ బతుకు జైలు పాలవుతుంది తెలుసా? చూసేవరా గిరి, కుక్కను కొడితే కేసు అవుతుందంట. అదే కుక్క మనల్ని గరిస్తే నో చట్టం నోలా. ఇది సొసైటీ. వాటే పిటి. ఇక్కడ ఒక మనిషికి తప్ప అన్నిటికీ సెక్యూరిటీ ఉందిరా. ఒరేయ్, నొప్పితో చచ్చిపోతున్నాను రా. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏ నీతో కాదు గానీ దీన్ని ఇచ్చి మేమేం తెలుసుకుంటాం. ఏయ్ ఏంటి గొడవ? ఏయ్ దానికంటే టచ్ చేసారా కోటికి ఇడుస్తాను. కుక్క విశ్వాసానికి మారిపోయారు, అభిమానానికి అర్థం కుక్క. అవునండి, 100% మీరు చెప్పింది నిజం. కుక్క సాధు జంతువు, దాన్ని ఎవరేం చేయనంత వరకు అది ఎవరినేం చేయదు. మీ వాడు దాన్ని ఏదో చేసుంటాడు, అందుకే అది రియాక్ట్ అయింది. మీరు చాలా జీనియస్ అండి, ఎగ్జాక్ట్ గా చెప్పారు. మొన్న నిన్నో మావాడు దాన్ని కొట్టాడు, కొరికాడండి. చూడండి చూడండి దానికి ఎంత పెద్ద గాయం అయిందో. చూడండి వాడి పళ్ళు ఎర్రగా ఎంత డేంజరస్ గా ఉన్నాయో. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని త్వరగా వెళ్ళి టీటీ ఇప్పించి దానికి ట్రీట్మెంట్ చేయించండి. నమస్తే అండి, ఉంటామండి. అరే సీను, మా నాన్న దుబాయ్ వెళ్ళాడన్న ఆనందంలో 500 తీసుకుని పార్టీ చేసుకుందామని వస్తుంటే ఆ దిక్కుమాలి కుక్క కరిచిందిరా.
అయినా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నాకు ఇవ్వాల్సింది పోయి నా దగ్గర డబ్బులు తెప్పేసి వాళ్ళకి ఇచ్చేవేంట్రా? ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ ఎవరు చేస్తారు? నేను చేయిస్తారా? పార్టీ ఎవరు ఇస్తారు? నేను ఇస్తారా? హ్యాపీ బర్త్డే అన్న. హలో, హ్యాపీ బర్త్డే. మంచిది. అదేం లేదురా, మున్నగాడికి కుక్క గారిస్తే పార్టీ ఇస్తుండు. ప్రస్తుతానికి బార్లో ఉన్నాం, బిజీగా ఉన్నాం, మళ్ళీ కాల్ చేస్తా. దేనమ్మా జీవితం. అరే సీను, మంది అయిపోయిందిరా. ఏం చేయాలైతే? మంది ఎప్పి బ్యాంక్ కన్నం వేయాలరా మనం. ఇప్పుడు ఎలా మరి? ఒక్క నిమిషం ఆగు. అన్నా నమస్తే అన్న, హ్యాపీ బర్త్డే. నమస్తే. విషెస్ తర్వాత. ఇంటికి నువ్వెవరిదా? నా పేరు సీను, మాది పక్కూరే. అయితే నేనేం చేయాలి? అన్నా, ఇద్దరు టీచర్స్ ఎదురైతే నమస్కరించుకుంటారు, ఇద్దరు లీడర్స్ ఎదురైతే కౌగులించుకుంటారు, చివరికి ఇద్దరు దొంగలు ఎదురైనా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పలకరించుకుంటారు. ఒక డ్రింకర్ మరో డ్రింకర్ని విష్ చేయకూడదా అన్న? ఇదే అన్న మన డ్రింకర్స్ మధ్య ప్రాబ్లం. ఏ రిలేషన్షిప్ ఉండదు, యూనిటీ ఉండదు. మన మధ్య యూనిటీ కోసం, మన గుర్తింపు కోసం మనం ఒక డేని సెలబ్రేట్ చేసుకుందాం అన్నా. నీ బర్త్డే అయిన ఈ డేని డ్రింకర్స్ డేగా ప్రకటిద్దామన్నా. శంకర్స్ డ్రింకర్స్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నా. అబ్బా, నీ ఐడియా బాగుంది తమ్మి. అలాగే సెలబ్రేట్ చేద్దాం. cheers. నీ చేతిలో గ్లాస్ ఏది? అన్నా, ఫ్రెండ్స్ తో వచ్చాను, తెచ్చిన క్యాష్ అంతా అయిపోయిందన్నా. ఇక్కడేమో ఏటీఎం స్వైప్ మెషిన్ లేదంటన్నా. ఆ మేనేజర్ గాడేమో పైసలు ఎంత చుక్క మందు కూడా పోయినట్టున్నాడన్నా. మీరు ఎంజాయ్ చేయండి అన్నా. ఆగు తమ్మి, నా బర్త్డే రోజు పుట్టిన డ్రింకర్స్ డే సెలబ్రేషన్ నాది. బిల్లు మొత్తం నేను కడతా. అందరు ఎంజాయ్ చేయండి. ఏ మేనేజర్, హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ డ్రింకర్స్ డే సార్. డియర్ కస్టమర్స్. సార్, ఈ అవకాశాన్ని మాకు ఇవ్వండి, మేము చెప్తాం. డియర్ కస్టమర్స్, టుడే శంకర్ డ్రింకర్స్ డే. డ్రింక్ ఫ్రీ. ఎంతైనా తాగండి, ఎంజాయ్ చేయండి. మీరు